ప్రొద్దుటూరు పుర ప్రజలకు తెలియజేయడం ఏమనగా పేస్ కాలేజ్ ప్రొద్దుటూరు మూడపల్లి బైపాస్ ఉన్న పేస్ కాలేజ్ చిన్న సమస్యలు తలెత్తినవి. అవన్నీ మేము దగ్గరుండి ఆ సమస్యలను తొలగించి ముందు ఉన్న ప్లేస్‌లోనే పేస్ కాలేజ్‌ని యథావిధిగా సోమవారం ఉదయం నుంచి క్లాసులు రన్ చేయడానికి మా ముగ్గురు డాక్టర్ జిలాన్, డాక్టర్ షాకిర్, డాక్టర్ శంకరెడ్డి ముగ్గురం ఉండి రన్ చేయడానికి నిశ్చయించాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎటువంటి నష్టం జరగకుండా బోర్డుతో పర్మిషన్ కానీ పోలీసుల వారి సహకారంతో పేరెంట్స్ సహకారంతో ఖచ్చితంగా ఈ కాలేజీని ముందుకు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దీనికి కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలుపుకున్నాం సిఏ సార్ను, మన డిఎస్పీ మేడంను మమ్మల్ని అందరిని పిలిచి మీరు ఈ ఎడ్యుకేషన్ పరంగా ఈ పిల్లలకు ఇబ్బంది పడకుండా చేయండి అని మనం బాగా మరీ మనకు వాళ్ళు మాకు సలహా ఇచ్చి మనకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మీరు మేము సపోర్ట్ ఉంటాం, మేము మా సపోర్ట్ మీద ఉంటుంది, మీరు నడవండి అని మాకు పిలిచి మరీ మనకు వాళ్ళు నచ్చచెప్పారనమాట. దయచేసి పేరెంట్స్ ఇదే కోరుతున్నాము. రేపు సోమవారం నుంచి పిల్లలకు మీరు దయచేసి మీరు అందరు పేరెంట్స్ పిల్లల్ని పంపించి మీరు మాకు సపోర్ట్ చేయండి మేడం. ఏ విధంగా ఏమి ఆలోచనలు పెట్టుకోవద్దు. దయచేసి తప్పకుండా మీ పిల్లలకు మీరు నమ్మి మమ్మల్ని పంపించేందుకు తప్పకుండా ఆ పిల్లలకు మేము తప్పకుండా న్యాయం చేస్తాము. ఆ పరంగా వాళ్ళకు ఆ రిజల్ట్ తెచ్చి వాళ్ళ భవిష్యత్తు గురించి తప్పకుండా మేము దానికి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం మేడం. దయచేసి మీరు అందరూ మా సపోర్ట్ చేయండి. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ. సో పేస్ కాలేజ్ ఈ బిల్డింగ్లోనే నడపబడుతుంది. దీనికి సహకరించడానికి శంకర్ రెడ్డి సార్ అయినా కానీ, షాకిర్ సార్ అయినా కానీ, నేను కానీ మా సాయశక్తులకు కృషి చేసి మంచి ఫలితాలను అందిస్తామని ఆశిస్తున్నాము. ఇట్లు తమ విజయులు పేస్ కళాశాల యాజమాన్యం.